జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ మనం సంయుక్త, మా మంజు అండ్ రవి గారి ముద్దులు బిడ్డనమాట. 10 years తర్వాత పుట్టింది, అందుకని అసలు అంత ప్యాంపరింగ్ ఇంకా ఎవరిని చూడలేదు. సో సంయుని కలిసి తన ఏంటంటే జ్యువెలరీ డిజైనర్ అయింది. ఏంటి షీ వాంట్స్ టు, నాకంటూ నేను ఒక పేరు సంపాదించుకోవాలి, అందుకని చెప్పేసి షీ వర్క్స్ సో హార్డ్. అసలు ఏమీ లేకుండా she can just live her life, happy life, but she wanted a name for herself and సొసైటీకి ఏదోటి తన వంతు చేద్దామన్న కోరికతోటి. సంయు, చెప్పమ్మా నీ జర్నీ గురించి. సో ఫర్ మీ, నాకు చైల్డ్హుడ్ నుంచి మంజరి ఆంటీ, తర్వాత అంకుల్, వాళ్ళ డాటర్ వందన అక్క, ఎవ్రీవన్ హ్యావ్ బీన్ సచ్ అ క్లోజ్ అక్వైంటెన్స్ నాకు. అండ్ నేను చిన్నప్పుడు ఒక డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళేదాన్ని, మా మమ్మీ జాయిన్ చేశారు. అండ్ హర్ డాటర్ వందన అక్క యూస్ టు బీ లైక్ దిస్ ఎల్డర్ పర్సన్ ఐ వుడ్ లుక్ అప్ టు. తనంటే తన పెయింటింగ్స్ కానీ తన డ్రాయింగ్స్ కానీ అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, నాకు అప్పుడు తెలిసింది దట్ ఇట్లా నేను కూడా చేయొచ్చు, ఇదిలో ఏమంటారు పర్స్యూ చేయొచ్చు సీరియస్గా అని. దట్స్ వెన్ నా ప్యాషన్కి ఒక హోప్ అనేది మొదలైంది. సో అట్లా మొదలైంది, ఇంకా ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే మా ఇంట్లో నన్ను ఏ రోజు ఎప్పుడు ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ ఏ రోజు రాలేదు. మోర్ దెన్ ఎనీథింగ్ దే హ్యావ్ బీన్ ద వన్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టు డూ ఆల్ ఆఫ్ దిస్. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. నాకేంటంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ కూడా ప్రొవైడ్ అయ్యింది కాబట్టి నేను ఏం చేయగలుగుతున్నానో అది చేయగలుగుతున్నా. బట్ ఇట్స్ నాట్ ఈజీ. కానీ పర్స్యూయింగ్ డిజైన్ నేను మొదలుపెట్టిన టైంలో హ్యాస్ నాట్ బీన్ అ వెరీ కామన్ ప్రాక్టీస్. ఆ టైంలో నేను మొదలుపెట్టినప్పుడు చాలా ఈజీగా మా పేరెంట్స్ నన్ను వద్దని చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు ఏ రోజు నన్ను ఒక క్వశ్చన్ చేసింది లేదు. వాళ్ళు ఓన్లీ నీ ప్యాషన్ ఏంటో నువ్వు పర్స్యూ చేయి అని ఇచ్చిన ఆ ఫ్రీడమ్ వల్ల నేను ఇంత దూరం రావడం అనేది జరిగింది. ఎన్నేళ్ళప్పుడు స్టార్ట్ చేసావు జ్యువెలరీ? సో నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్ అనేది ఒక అసలు ఐ థింక్ దట్ హ్యాస్ బీన్, అంటే నా ఎక్స్ప్రెషన్ వాస్ త్రూ ఆర్ట్. నెమ్మదిగా నాకు రియలైజ్ అయింది ఏంటి అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇట్లా